ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రెండో జాబితాని విడుదల చేశారు. 34 మందితో రెండో జాబితాని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రెండో జాబితాను విడుదల చేశారు. గురువారం చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి, మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్, గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్, చోడవరం టీడీపీ అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు, ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా వరపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు చింతమనేని ప్రభాకర్, పెదకురపాడు భాషా ప్రవీణ్ కుమార్, గిద్దలూరు అశోక్ రెడ్డి, రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్, కొవ్వూరు ముప్పిడి చంద్రశేఖర్, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, గుంటూరు పశ్చిమ పిడుగురాల మాధవి, గుంటూరు తూర్పు మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణరెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణరెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం పుత్త చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గీతా జయసూర్య, ఎమ్మిగనూరు జయ నాగేశ్వరరెడ్డి, మంత్రాలయం రాఘవేంద్రారెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పుంగునూరు చల్ల రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకటమణి ప్రసాద్, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్.